కారుమూరి నాగేశ్వరరావు మొత్తం ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లోకి సూత్రధారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ. స్కామ్ ద్వారా వచ్చిన 18 కోట్లను మనీ లాండరింగ్ చేశారంటూ స్పష్టంగా చెప్పింది. ఈ స్కామ్లో రాజ్ కసిరెడ్డి భాగస్వామ్యం ఉందని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలు చెప్పింది. కోర్టులో ఈడీ సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉంది. లిక్కర్ రవాణా స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి 11,95,00,000 వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. మొత్తం స్కామ్ లో 18,09,00,000 రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ పేర్కొంది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కారుమూరి అక్రమాలకు పాల్పడ్డారని, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్ముతో అప్పులను తీర్చడమే కాకుండా భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. మద్యం రవాణా కుంభకోణంలో కారుమూరి కుటుంబం కీలకంగా వ్యవహరించిందని ఈడీ స్పష్టంగా చెప్పింది. అక్రమంగా వచ్చిన డబ్బుతో కారుమూరి సునీల్ భారీగా వేడుకలు నిర్వహించడమే కాకుండా ఖరీదైన వాచీలు, విమాన ఛార్జీలకు కారుమూరి నాగేశ్వరరావు అకౌంట్లోని డబ్బును ఉపయోగించినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతేకాకుండా లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి మద్యం రవాణా కుంభకోణంలో పాల్గొన్నట్లు ఈడీ స్పష్టంగా చెబుతోంది. ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇప్పించినందుకు గాను ప్రతి నెల 50 నుంచి 60 లక్షల రూపాయలను రాజ్ కసిరెడ్డికి చెల్లించినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లిక్కర్ రవాణా కేసులో కారుమూరికి 10 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ దర్యాప్తును అడ్డుకునేందుకు విచారణకు రాకుండా తప్పించుకు తిరిగినట్లు ఈడీ ఆరోపించింది. మద్యం రవాణాలో సబ్ కాంట్రాక్టర్లు ఇప్పించినప్పటికీ గాను లాభాల్లో 85% వాటాను కారుమూరి నాగేశ్వరరావు వసూలు చేశారు. కొల్లగొట్టిన సొమ్మును పలు దఫాలు కుటుంబ సభ్యులకు మళ్లించినట్లు ఈడీ విచారణలో తేలింది. మద్యం రవాణా చేయడానికి సిగ్మా కంపెనీ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు కారుమూరి నాగేశ్వరరావు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించినట్టు ఈడీ విచారణలో పేర్కొంది. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, మిగిలిన 15% సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని ఈడీ రిమాండ్ రిపోర్టులో క్లారిటీ ఇచ్చింది. మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసింది ఈడీ అధికారులని, కానీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కూటమిపై బురద జల్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. వైసీపీ కుట్రలను బీసీలు నమ్మే స్థితిలో లేరంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ రోజు అడ్డగోలుగా దొరికిపోయి కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టి చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు వేస్తుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేసి మీరు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ బీసీలు తెలివైన వాళ్ళు, బీసీలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారని చెప్పి తెలియజేస్తూ చెంచల్గూడ జైల్లో కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కు ఒకే బ్యారెక్ ను కేటాయించినట్లు సమాచారం.